హలో అందరికీ 9 రెసిపీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సాబుదానా వాఫల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను రెగ్యులర్ సైజ్ సాబుదానానే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1 కప్ కర్డ్ని వేసుకోవాలి. తర్వాత ఒక 1 కప్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ మిక్స్ మొత్తం కలిపిన తర్వాత ఒక 4 to 8 అవర్స్ అనేది సోక్ చేసుకోవాలి. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలి అనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేస్తే సరిపోతుంది. అదే ఈవినింగ్ స్నాక్కి కావాలి అనుకుంటే ఒక 4 అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా సాఫ్ట్గా సోక్ అయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్ ఆనియన్స్, 2-3 ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, ఇంకా కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం డ్రైగా అనిపిస్తుంది అని అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్ అయ్యే కన్సిస్టెన్సీలా చేసుకోవాలి. ఒకవేళ సగ్గుబియ్యం సోక్ అయిన తర్వాత కూడా మీకు ఎక్సెస్ వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వాఫల్ మేకర్ కానీ శాండ్విచ్ మేకర్ కానీ తీసుకొని ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ వాఫల్ మేకర్ని తీసుకుంటున్నాను. వాఫల్ మేకర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ స్ప్రే చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న మిక్స్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మూత క్లోజ్ చేసి అలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వలన వాఫల్ లోపలంతా అడ్జస్ట్ అయ్యి షేప్లోకి వస్తుంది అండ్ బాగా కుక్ అవుతుంది కూడా. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, అస్సలు స్టిక్ అవ్వకుండా ఎంత బాగా ఫ్లిప్ అయ్యిందో. అదేవిధంగా వాఫల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. అమేజింగ్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే సాబుదానా వాఫల్, సగ్గుబియ్యం వాఫల్ తయారైపోయాయి. ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్గా కానీ పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. చాలా మినిమల్ ఆయిల్తో హెల్దీ వేలో ఈ స్నాక్ చేసుకోండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే 99 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.